పుష్ప కలెక్షన్స్ పోస్టర్ అయితే ఇంకా దర్శనం లేదనమాట. నిజం చెప్తున్నా, గత ఒక 10 రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎందుకంటే పోస్టర్ ఎప్పుడు దర్శనం ఇస్తుంది, ఈ కొత్త పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత రీలోడెడ్ వర్షన్ అన్నారు, ఆ తర్వాత ప్రమోషన్స్ అన్నారు. కానీ ఏ విధమైనటువంటి పోస్టర్ ఇంతమటికే దర్శనం లేదనమాట. ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు అనేటటువంటిది ఇప్పటిదాకా ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి అటు ఇటుగా ఒక 53 రోజులు అవుతుందన్నమాట. ఈ 53 డేస్లో నిన్న సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, నేను ఈ వీడియో చేసే టైంకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు పోస్టర్ అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంది కదా, దానికైతే ఒక క్లారిటీ ఇవ్వాలి. మొట్టమొదట మన దిల్ రాజు గారి ప్రెస్ మీట్ అనమాట. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా విషయాలు అయితే తెలియజేసిండు. నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏదేదో నేర్చుకుంటున్నారు, ఏదేదో రాసేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మొత్తం మీద నా దగ్గర ఒక 5 లక్షలు, మా తమ్ముడి దగ్గర ఒక 5 లక్షలు, మా చెల్లి దగ్గర ఒక 6 లక్షలు, మొత్తం మా ఇంటి మీద ఒక 20 లక్షలు అయితే దొరికే. దాన్ని అయితే నోట్ చేసి మాకైతే చెప్పారు. అంతకుమించి రూపాయి కూడా ఎక్కువ దొరకలేదు. ఇది ఇంకా ఎందుకు వచ్చారు ఐటీ రైట్స్కి అనేటటువంటి దానికి చాలామంది ఫేక్ పోస్టర్స్ అంటున్నారు. ఉదాహరణకు మాట్లాడుకోవాలని అంటే గేమ్ చేంజర్కి 186 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అండ్ మన పుష్ప 2కి 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఎఫెక్ట్స్ వల్ల ఖచ్చితంగా ఐటీ రైట్స్ జరుగుతున్నాయా అని చెప్పి విలేకరు అడగగా దాని గురించి మూవీ ఇండస్ట్రీ మొత్తం కూడా కూర్చొని మాట్లాడుకోవాలి, దానికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగిందనమాట. ఆయన ఎట్టకేలకు చెప్తుంది ఒకటే అనమాట, మీ ఇష్టమైంది రాయమాకండి అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడాడు. మెయిన్ పాయింట్లు అయితే ఇదే, చాలా మంది టార్గెట్ చేశారని చెప్పి మాట్లాడాడు. అది కాక 2008లో కూడా ఆయన మీద ఒకసారి ఐటీ రైట్స్ అయితే జరిగాయంట, మళ్ళీ 2025లో అయితే జరిగినాయి అనంట. నాకు ఈ ఐటీ రైట్స్ ఏం కొత్త కాదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిండు. ఆయన మాటల్లో అయితే బెరుకులేదనమాట, చాలా స్పష్టంగానే మాట్లాడుతుండు. ఎందుకంటే నేనేమి బ్లాక్ మనీ తినేవాని కాదు, నేనేమి అది చేసేవాని కాదు, నేనేమి ఇల్లీగల్గా సంపాదించేవాని కాదు, నాకు తెలుసు, నాకు ప్రతి రూపాయి కూడా నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్పడం మనమైతే విన్నాం అనమాట. అదే ఆయన ఫుల్ ఇంటర్వ్యూలో తెలియజేసింది అయితే అదే. సో ఈ ఎఫెక్ట్ అయితే పడిందనమాట. మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు ఈ పాటికి 2300 వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని డిజైన్ చేశారు, ఆల్రెడీ ఎడిటింగ్ చేసి రెడీగా ఉంది. కానీ రిలీజ్ చేయడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి రీజన్ ఏది ఉందంటే ఐటీ రైట్స్. ఇది ఏదైతే ఉందో చాలా ఎఫెక్ట్ పడిద్ది అనమాట వాళ్ళ దాంట్లో. మనకు తెలియదు లోన్ ఏం జరిగింది అనేటటువంటిది, కానీ బయటకు మన దిల్ రాజు గారు చెప్పింది అయితే ఇది లోన్ ఏం జరిగింది అనేటటువంటిది సెకండరీ. అది కాక ఆయన ఏం చెప్తానంటే చాలా సున్నితంగా జరిగింది రైడ్ అనేటటువంటిది కూడా దిల్ రాజు గారు తెలియజేస్తున్నారు. కానీ కట్ చేస్తే వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో చేర్పించారు. ఇక అర్థం చేసుకోండి, సున్నితంగా జరిగితే హాస్పిటల్లో చేర్పించారు అని అంటే అవన్నీ కూడా ఇది అయ్యేటట్లేదు అనమాట. అదే కాక మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ రైట్స్ అయితే జరిగాయి. ఇది నాకు అర్థం కాని ఏంటంటే నేను డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఉదాహరణకి దంగల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఐటీ రేట్ జరిగినట్టు నేనైతే వినలేదు. కాశ్మీరీ ఫైల్స్ అనేటటువంటి ఒక సినిమా ఉంది, దానికి కూడా భయంకరమైనటువంటి డబ్బులు వచ్చాయి. దానికి ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చిందనమాట. అంటే టికెట్ రేట్స్ మీద ట్యాక్స్ తగ్గించుకోవడం లాంటివి చేసి మరి ఎంకరేజ్ మిస్ మరీ చూపించడం జరిగింది. కేరళ ఫైల్స్ ఉంది, దానికి కూడా ఇది వచ్చాయి. కానీ ఆ ప్రొడ్యూసర్స్ ఇంటి మీద ఎప్పుడు కూడా ఐటీ రేట్ జరగలేదు. ఆ ప్రొడ్యూసర్ ఒక ఇల్లు కొనుక్కుండు, ఆ డైరెక్టర్ ముంబైలోనే ఒక పెద్ద హౌస్ కట్టిండు అనేటటువంటి న్యూస్ కూడా మనం విన్నాం. వాళ్ళ మీద ఐటీ రేట్ జరగవు. కానీ ఎందుకు తెలుగు ప్రొడ్యూసర్ని టార్గెట్ చేస్తున్నారు? తెలుగు ప్రొడ్యూసర్ మనం చూసుకున్నట్లయితే బాహుబలి అప్పుడు కూడా ఆ ఐటీ రేట్ జరిగాయి బాహుబలి ప్రొడ్యూసర్స్ మీద. ఇప్పుడు చూసుకున్నట్లయితే దిల్ రాజు గారి మీద జరిగాయి, అండ్ ఆల్తో మైత్రి మూవీ మేకర్స్ మీద జరిగాయి. ఏ విధంగా ఐటీ రేట్స్ అయితే జరుగుతున్నాయి. మరి బాలీవుడ్ వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు కదా, ఆ ప్రొడ్యూసర్ మీద మీరు ఎందుకు రైట్ చేయరు? ఓహో, మీకు కన్వీనియంట్గా ఉండాలి, ముందు వాళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడాలి, వాళ్ళకి కన్వీనియంట్గా సినిమాలు తీయాలి, తీర్త మట్టికి ఐటీ రేట్ చేయరా అని చెప్పి నేను క్వశ్చన్ చేయట్లేదు, చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీరైతే ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఆధార్ నుండి ఈ దరిదాకా చూసుకోండి. ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉంటుంది మీకు తెలీదా, నాకు తెలీదా, భయంకరమైనటువంటి బ్లాక్ మనీ ఉంటుంది. వాళ్ళ ఇంటి మీద ఐటీ రేట్ జరగవు. ఆ రాజకీయ నాయకుడు తర్వాత ఉంటారన్నమాట, వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా భయంకరమైనటువంటి బ్లాక్ మనీ ఉంటుంది, వాళ్ళ మీద కూడా జరగవు. కానీ వీళ్ళు జెన్యూన్గా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ప్రతి రూపాయి కూడా అకౌంట్లోకి వస్తుంది, ప్రతి రూపాయి కూడా బుక్ మై షోలో మనం బుక్ చేసుకున్న దాని ప్రకారమే వాళ్ళు సగం ట్యాక్స్ కట్టడం, సగం చేయడం అలాంటివి చేస్తారనమాట. మరి వాళ్ళ ఇంట్లో ఐటీ రేట్ జరగడం అయితే చాలా మంది ఇదేంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా ఒపీనియన్ తెలియజేయాలి అని అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి, ముందు వాళ్ళకి కన్వీనియంట్గా సినిమాలు తీయాలి, వాళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడాలి. మాట్లాడలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను నేను, మేము ఏరే పార్టీకి సపోర్ట్ చేస్తామంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఇంటి మీద ఐటీ రేట్స్ జరుగుతాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా కానొస్తున్నాయి. ఐటీ రైట్స్ మీద కూడా రాజకీయాలు ఇంద్రబాబు అని చెప్పి చాలామంది బయట మాట్లాడుతున్నటువంటి మాట, మరి ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది అనేటటువంటిది తెలియదు. ఇవి ఏవైతే ఉన్నాయో దిల్ రాజు గారిని అడిగారనమాట ప్రెస్ మీట్లో, ఆయన అయితే ఇచ్చినటువంటి సమాధానం అయితే నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. మొట్టమొదట యూఎస్ఏలో పుష్ప సినిమాకి ఎంత వచ్చాయనంటే ఇప్పటిదాకా 300 కోట్లు వచ్చాయనేటటువంటి
అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నాట్ ఓన్లీ యూఎస్ఏ అనమాట, వేరే వేరే కంట్రీస్లో కూడా సినిమా అయితే రిలీజ్ అయింది. అక్కడ అటు ఇటుగా 300 కోట్లు అయితే రావడం జరిగింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నార్త్లో చూసుకున్నట్లయితే 800-900 కోట్లు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ 1200 కోట్లు అయితే మీకు కానొస్తున్నాయి కదా. అండ్ అది ఇదిగా వేరే వేరే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు, వేరే వేరే చోట్ల కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అవి వచ్చేసి ఒక 800 కోట్ల దగ్గరలో ఉందని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు. ఇది ఏదైతే ఉందో గూగుల్ కథనం ప్రకారమే ఇప్పటిదాకా పుష్ప సినిమా ఏదైతే ఉందో 2000 కోట్లు కూడా కొట్టలేదు, 1730 కోట్లే కొట్టింది అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ అయితే తెలియజేస్తున్నాయి. ఇంకొన్ని వెబ్సైట్స్ అయితే 1200 నెట్ కలెక్షన్సే చేసింది, 1200 మన షేర్ కలెక్షన్సే చేసింది. ఇంకా అలాంటప్పుడు ఈ 2000 కోట్లు రావడం అనేటటువంటిది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అనమాట. అదీకాక మన ఐటీ రేట్ జరిగినప్పుడు మనం అందరం విన్నాం న్యూస్ ఏంటి అనేటటువంటిది. అక్కడ ఏంటంటే 500 కోట్ల లెక్క చూపినటువంటి మనీ అయితే ఉంది, 500 కోట్ల ట్యాక్స్ కట్టనటువంటి మనీ అయితే ఉంది. దాని మీద కూడా భయంకరమైనటువంటి ట్రోల్స్ అయితే రావడం జరిగింది. ఏం తెలియజేశారంటే వీళ్ళకి సినిమా ఏదైతే ఉందో 500 కోట్లు తక్కువ చూపిస్తున్నారు, ఎందుకంటే ట్యాక్స్ కట్టబడిద్దని. ఇంకా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దంగల్ సినిమాని మనం చూసుకుందాం. దంగల్ సినిమా లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే 2025 కోట్లు కొట్టడం జరిగింది. అప్పుడు టికెట్ రేట్స్ 10 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయల గోళ్ళు అదే ఆ రేంజ్లో కలెక్షన్స్ కొట్టింది. అది కాక అప్పుడు సోషల్ మీడియా లేదు, అది లేదనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూసారు. అదే ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పుష్ప ఏదైతే ఉందో 1000 రూపాయలు ఉంది, 2000 ఉంది, 3000 ఉంది. ఏ టికెట్ కూడా 200-300 తక్కువ లేదు. మల్టీప్లెక్స్లో చూసుకున్న, సింగిల్ స్క్రీన్లో చూసుకున్న భయంకరమైనటువంటి రేట్లు ఉన్నాయి. అలాంటిది వీళ్ళకి ఇంకా 2000 కోట్లు రాలేదని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు అనేటటువంటిది కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు అనమాట. సో ఇక మీదట మనకైతే కొన్ని నిజాలు అయితే కనరాబోతున్నాయి. దీని మీద ఇంకొన్ని మాట్లాడాలంటే మొట్టమొదట ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 2 కోట్ల దగ్గరగా ఉందంట, ఇంకా స్టిల్ కౌంటింగ్ అంట. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో అది నైజాం అంటారు అనమాట. నైజాం అనేటటువంటిది పెద్ద హీరోలు అడ్డా అని చెప్పి మీ అందరికీ తెలుసు. అది ఏదైతే ఉందో భయంకరమైనటువంటి కలెక్షన్స్ అక్కడ కూడా కొట్టేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 2 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వా సంజయ్ థియేటర్ దగ్గర భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి అల్లు అర్జున్కి, అక్కడ రేవతి గారు చనిపోవడం ఇది జరిగిందనమాట. అక్కడ నుండే 2 కోట్లు అయితే సంపాదించి చూపించిండు. ఇంకా స్టిల్ లోడింగ్, ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇప్పటిదాకా లెక్క పెట్టిందంట 2 కోట్ల మట్టికి, ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో సినీ ఇండస్ట్రీలోనే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఈ రేంజ్లో కలెక్షన్ రాలేదు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో. సో కొన్ని రికార్డులు ఉంటాయి అనమాట. ఆ రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరు. అదే రికార్డు మన అల్లు అర్జున్కి అక్కడ నెలకొల్పిండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ నిన్న అయితే సినిమాకి కూడా బాగానే బుకింగ్స్ అయితే జరిగాయంట. ఈ రేపు కూడా భయంకరమైనటువంటి బుకింగ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే అటు ఇటుగా నిన్న ఒక్కరోజే 50 లక్షలు అయితే కొట్టిందంట, రేపు 1 కోటి రూపాయలు కొట్టబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ అయిన దగ్గర నుండి రోజుకు 50 కోట్లు లెక్క కొడతనే ఉంది. ఫస్ట్ రోజుకి 100 కోట్ల లెక్క కొట్టింది, ఆ తర్వాత 50 కోట్ల లెక్క, ఆ తర్వాత 30 కోట్ల లెక్క, 10 కోట్ల లెక్క, 1 కోటి రూపాయల దగ్గరకు వచ్చింది. అంటే 100 డేస్ కూడా పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ చరిత్రలో ఇదే ఇదనమాట. రీసెంట్ టైమ్స్లో 100 డేస్ ఆడినటువంటి సినిమా ఏదైతే ఉందో ఏది కూడా లేదు. ఇదే అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అది సినిమాకి ఎప్పుడు బ్రేక్ పడిద్ది? ఇప్పుడు దీన్ని కొట్టేటటువంటి సినిమా అయితే లేనే లేదు పాన్ ఇండియా లెవెల్లో. మరి ఎప్పుడు బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉంది? నార్త్లో కూడా ఈ సినిమాని చుట్టం ఎప్పుడు ఆపేస్తారు అనేటటువంటి దానికి Feb 14th అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే Feb 14th చావా అనేటటువంటి సినిమా ఉంది. చావా కూడా భయంకరమైనటువంటి క్రేజ్ ఉంది. అందులో కూడా రష్మిక హీరోయిన్ అనమాట. తెలుగులో అయితే రిలీజ్ లేదు, మ్యాక్సిమం మనకైతే ఇంకొన్ని రోజుల్లో కన్ఫర్మ్ అయిపోద్ది. తెలుగులో ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఆ కాస్ట్ చూసి సినిమాకు పాజిటివ్ రివ్యూ వచ్చిన తర్వాత చాలామంది వెళ్తారు అనేటటువంటిది రియాలిటీ. ఈ విధంగా చావా అనేటటువంటి సినిమా వచ్చిందాక భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక మళ్ళీ నెక్స్ట్ మంత్ తండేల్ అనేటటువంటి సినిమా ఉంది మన నాగ చైతన్యది. అది కూడా ఒక మంచి ఇంట్రెస్ట్గా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, నాగ చైతన్య అయినా ఈజీగా 100 కోట్ల సినిమా అయితే అని చెప్పి కూడా వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక 3 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ సాంగ్ బాగానే లేసింది, సెకండ్ సాంగ్ కూడా పర్లేదు, కానీ థర్డ్ సాంగ్ అయితే అంత లేదు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఇంకో 2 రోజుల్లో రాబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మన తెలుగులో కూడా తండేల్ అనేటటువంటి సినిమా వచ్చిందాక ఖచ్చితంగా పుష్ప సినిమా రన్ అవుతూనే ఉంటుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడితే అది వచ్చాక కూడా రన్ కావచ్చు. చావా సినిమా రిలీజ్ అయింది, మరి చావా ఎలా ఉంటుందో దాని తర్వాత వీళ్ళు డిసైడ్ అవుతారనమాట ఏ సినిమా అయిందని. ఆ తర్వాత 100 డేస్ పడిద్దా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. నేను ఎప్పటికైనా ఒకటే మాట చెప్తున్నా, Day 1 కొట్టినోడు లెక్క కాదు, Day 2 కొట్టినోడు లెక్క కాదు, ఫస్ట్ వీక్లో కొట్టినోడు లెక్క కాదు, ఫస్ట్ మంత్లో కొట్టినోడు లెక్క కాదు, లాంగ్ రన్లో కొట్టినోడే
లైక్ లాంగ్ రన్లో భయంకరమైనటువంటి కలెక్షన్స్ రావాలి. అయ్యే మాట్లాడితే అనేటటువంటిది రియాలిటీ, అదే మనం లెక్క పెట్టుకోవచ్చు అనేటటువంటిది రియాలిటీ అనమాట. మాకు డే 1 ఎంత వచ్చాయి, డే 2 ఎంత వచ్చాయి అనేటటువంటిది కాదనమాట. ఒక స్టార్ హీరోకి డే 1 భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ డే 1 భయంకరమైనటువంటి కలెక్షన్స్ రావట్లేదు, భయంకరమైనటువంటి బుకింగ్స్ జరగట్లేదు అని అంటే ఆయన స్టార్ హీరో కాదు అని లెక్క. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే మీకు ఎక్కడ కూడా గ్రీన్ కలర్ కానరాదు. మీకు డే 1 కూడా గ్రీన్ కలర్ కానొచ్చిందా, ఫస్ట్ డే కూడా గ్రీన్ కలర్ కానొచ్చింది, ఆయన స్టార్ హీరో ఏమాత్రం అయిపోడు అనమాట. అదైతే 100% గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉంటేనే లెక్క అనమాట. కాబట్టి ఇది ఎవరికి లెక్కేసుకోవాలి అని అంటే డే 1 డే 2 అనేటటువంటిది ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ హీరోస్కి. ఉదాహరణకి విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆయనకు డే 1 లెక్కేసుకోవచ్చు. నాగ చైతన్య ఉన్నాడు, డే 1 లెక్కేసుకోవచ్చు. వీళ్ళకి ఏదైతే ఉందో డే 1 బుకింగ్ అవ్వడం చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట. డే 2 నుండి రావడం జరిగింది ఏది వచ్చినటువంటి పాజిటివ్ టాక్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా ఉంది, ఫస్ట్లో అయితే అంత టికెట్స్ అయితే బుక్ కావాలి. హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే ఎవడు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు. ఎప్పుడైతే సినిమా పర్లేదు అనేట ఈ 2 రిలీజ్ అయిన సినిమాలు ఓకే అనిపించిన ఆ తర్వాత సినిమా వస్తున్న తర్వాత భయంకరమైనటువంటి బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. ఒకవేళ మన వెంకటేష్ గారి క్రేజ్ చూసి ఆ విధమైనటువంటి బుకింగ్స్ నడుస్తున్నాయి అంటే ముమ్మడికి తప్పైపోద్ది. సినిమాలో దమ్ముందనమాట. ఇదే మాట్లాడిద్ది, ఈ చిన్న హీరోలు అందరూ కూడా ఇదే లేపిద్ది అనేటటువంటిది రియాలిటీ. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మాట్లాడాలి అని అంటే ఈ లాంగ్ రన్ డిసైడ్ చేస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక 4-5 రోజుల తర్వాత పోస్టర్ని రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు, దాంట్లో మనం ఫిగర్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోస్టర్ అనేటటువంటిది జస్ట్ ఏ నెంబర్, దాన్ని మనం చూసి ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పుష్ప సినిమా రిలీజ్ అయింది, ఓచకోత చేసేసింది, బాహుబలిని దాటేసింది, అట్ ద సేమ్ టైం దంగల్ని కూడా దాటేసింది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. వాళ్ళు ఒకవేళ అఫీషియల్గా తెలియజేయకపోవచ్చు, తెలియజేయకపోతే మట్టికి అది ఎప్పటికీ కూడా అల్లు అర్జున్ తప్పు కాదు. ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది మీ మనసాక్షిని అడగండి. అదే చెప్పేది, ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది గూగుల్ని అడగండి, ట్రేడ్ వర్గాలను అడగండి, జెన్యూన్ వెబ్సైట్స్ని అడగండి, జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ అడగండి, లేదా నాతో గెలిపి చూడండి, వాళ్ళే చెప్తారనమాట. ఇప్పటికిప్పుడు పుష్ప సినిమాకి 2300 కోట్ల వచ్చినాయి అని చెప్పి వాళ్ళు పోస్టర్ వదిలినా కానీ ఏం మాత్రం ట్రోల్ అవ్వదు. 100% చెప్తున్నా, ఏ మాత్రం కూడా ట్రోల్ అవ్వదు. నెక్స్ట్ బాయ్ సినిమా తీసిండు, అల్లు అర్జున్ ఒక సినిమా తీసిండు, దానికి ఈజీగా ఫ్లాప్ టాక్తో కూడా 1000 కోట్లు వస్తాయనంటే ఏ మాత్రం ట్రోల్ కాదు. ఎవడు కూడా నవ్వడు, ఇది నిజమే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఈ బాబ్ సినిమాకి 1000 కోట్లు కొడతాడు అల్లు అర్జున్ అంటే ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. కానీ ఈ పుష్ప సినిమాకి 2000 కోట్లు కొట్టిందంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అక్కడ ఆగిపోయిందని చెప్పి ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, మార్కెట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చావా సినిమా రిలీజ్ అయ్యింది కదా, అప్పుడు మన పుష్ప రేంజ్ ఏంది అని చెప్పి మీకు అది ఇంకా క్లారిటీగా అర్థమైతే. సో ఈ టాపిక్స్ మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.